ప్రభువా ఏమన్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణింపు. మనకు తెలిసి భూమి మీద ఒక వ్యక్తిగా ఉన్నతను చంద్రమండలానికి వెళ్ళాడు. ఆయన పేరు ఏం పేరమ్మా? యూరీ గగారిన్. కానీ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి చంద్రమండలం దాటి పరలోకానికి వెళ్ళిపోయాడు. దొంగ. అది కృప. అలాంటి కృపలో నన్ను కరుణించు ప్రభువా అని దావీదు వేడుతున్నాడు. వేడుకొని ఏమన్నాడంటే, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, ఇంకా నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసి విన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. తీర్పు అనేది ఎవరు తీస్తారంటే న్యాయాధిపతి తీర్పు తీస్తాడు. తీర్పు తీర్చే న్యాయాధిపతి ఆయన పాపరహితుడుగా ఉండాలి, ఆయన న్యాయమనే ప్రేమించేవాడుగా ఉండాలి. అలాంటి న్యాయాధిపతి తీర్పు తీర్చే ప్రభువా, నేను చేసిన పాపాలన్నీ నా కళ్ళెదుటే కనపడుతున్నాయి, నా ఒడిలో నిప్పుల వలె ఉన్నాయి. నిప్పులు ఒళ్ళేసుకుంటే ఏమవుతుంది? కాలుతూనే ఉంటుంది, జీవితకాలం కాలుతూనే ఉంటుంది. కాబట్టి నేను చేసినటువంటి నా తప్పులు, నా పాపాలు నా ఒడిలో నిప్పులాగా కాలుతున్నాయి. నేను చేసిన ఈ పాపానికి పరిష్కారం లేదు, పరిష్కృతి లేదు. నీవే దాని పరిష్కృతి, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పరిహారం చేయని అది నీ కృప చొప్పున చేయమంట. అంటే విశ్వాసిగా ఉన్న మనము ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? తెలిసి పాపాలు చేశామా? తెలియక పాపాలు చేశామా? తెలియక పాపాలు చేస్తే క్షమించబడతాయేమో, కానీ తెలిసి పాపం చేస్తే క్షమించబడదు. ఇంకా గతంలో మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం, పాపము చేసి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించబడుతుందట. పాపము క్షమించబడుతుంది, కానీ పాపం ఫలితము క్షమించబడదు. నేను గతంలో కూడా చెప్పాను, ఏ పాపమైనా క్షమించబడుతుంది, నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పాపం చేసి మళ్ళీ క్షమించు, మళ్ళీ పాపం చేసి మళ్ళీ క్షమించంటే అది గేమ్ అవుతుంది. తెలుసో తెలియక తప్పు చేశావు, అడుగు, నేను తప్పు చేశాను, పూర్ణ హృదయంతో విరిగి నలిగిన మనసుతో అడుగు అని అంటున్నాము. కానీ మళ్ళీ తప్పు చేయాలి. కానీ తెలిసి చేసిన పాపమే, తెలియ చేసిన పాపమే, ఆ పాపానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం క్షమాపణ లేదు. ఎలాగనేది మనం ఒకసారి అనుకున్నాం. చెప్పాను కదా, నా స్వానుభవంగా నేను సిగరెట్స్ తాగాను, అది పాపము. పాపం మనం క్షమించబడింది, కానీ పాప ఫలితం ఇంకా నన్ను వెన్నాడుతూనే ఉంది. ఒక అతను తాగాడు, బాగా విపరీతం తాగాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, మొర పెట్టుకున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు అన్నాడు. క్షమించబడ్డాడు. కానీ తాగిన తర్వాత వచ్చే ఫలితము సిర్రోసిస్, లివర్ సిర్రోసిస్ రకరకాలుగా పోతుంది, అది క్షమించబడదు. అంటే దీన్ని బట్టి ఓ విశ్వాసి, తెలిసి కానీ తెలియక కానీ తప్పు చెయ్యవద్దు. తప్పు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము కొనసాగించామని అంటే దేవుని ఉగ్రతకు మనము, దేవుని తీర్పుకు మనం బలి కావాల్సిందే. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేయకుండా ఉండటమే ప్రయత్నం. ఇలాంటి సందర్భంలో ఇంకా ఏమంటున్నారంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమును ధరించను, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఎంత ప్రార్థన చేసినా దేవుని చిత్తమే. ఆయన చిత్తం లేదు మనం ఏమి చేయలేము. కాబట్టి
మొదటి నుండి చిన్న బిడ్డ దగ్గర నుండి మనం పాపము చేయకుండా ఉండటమే ఉత్తమం. చివరిగా నీవు బలిని కోరువాడవు కావు, కోరి నీడల నేను నిన్ను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు అని దేవుణ్ణి మనము వేడుకుంటున్నాం. కానీ మళ్ళీ తప్పు చేస్తే మాత్రం ఉంటాం. కాబట్టి విరిగి నలిగిన మనసుతో దావీదు ఈ కీర్తన రాశాడు. రాసి చేసిన పాపానికి పరిష్కారముగా, పరిష్కృతిగా దేవుని అనుమతిని సంపాదించుకొని ఆయన రాజుగానే కొనసాగాడు. లేకుంటే ఒక చిన్న తప్పుకి అతను చాలా బలి అయ్యేవాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే పశ్చాత్తాపంతో ఆయన ఈ కీర్తన రాసుకొని దేవుని వేడుకున్నాడు. కానీ తనంతట తను తెలియలేదు. దేవుడే నాకు ఇష్టమైన వ్యక్తి ఈ విధంగా చేశాడని ఆయన మనసులో బాధపడి నాతాననే ప్రవక్తను పంపించి తప్పును తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మన దగ్గరికి వచ్చి తప్పు తెలియజేసే వాళ్ళు ఎవరు లేరు. మనమే మనం చేసిన తప్పు పరిశుద్ధాత్మను తెలియజేస్తాడు. అబద్ధం ఆడుతున్నావా, వెంటనే తెలిసిపోతుంది. నేను ఇంకొకరిని అసహ్యంగా మాట్లాడుతున్నానా, వెంటనే తెలిసిపోతుంది. ఇంకొకరిని కామెంట్ చేస్తున్నామా, వెంటనే తెలిసిపోతుంది. మనం చాలా పవిత్రంగా ఉన్నామనుకొని గర్విస్తున్నామా, పరిశుద్ధాత్మను వెంటనే మనకు తెలియజేస్తాడు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే తెలియజేయబడతాము పరిశుద్ధాత్మ ద్వారా అన్నప్పుడు మళ్ళీ ఆ తప్పుని తిరిగి చరివిత చరణం అంటారు. చరివిత చరణం, చరణం అంటే చరివితం అంటే చేసిందే చేయడం, చేసిందే చేయడం చేసినప్పుడు గతంలో మన వాక్యం విన్నాం. ఎన్ని మార్లు క్షమించబడాలి? ఎన్ని మార్లు? 77 మార్లు. అంటే 77 మార్లు అంటే నువ్వు 77 సార్లు తప్పు చేస్తే క్షమించబడదు. నువ్వు చేసిన ఒక్క తప్పుకైనా పూర్ణ మనసుతో ప్రార్థించినప్పుడు ఆయన మనము క్షమించబడతాడు. 77 మార్లు అని ఎందుకన్నాడంటే ఆయన 77 సార్లు తప్పులు చేస్తే 77 సార్లు నేను క్షమించమన్నప్పుడు క్షమించబడ్డాడు. ఒకసారి క్షమించబడిన తర్వాత రెండవసారి ఆ తప్పు చేయకుండా అంటే అది వాక్యానుసారం ఇచ్చినట్లుగా. కాబట్టి ఓ సంగమా, ముందుగా మనం ఏం చేయాలి అనేది చేస్తే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చివరగా తన పాపాలు ఒప్పుకొని దావీదు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. రెండవది సంఘం కొరకు ప్రార్థన చేశాడు. మన జీవితంలో ఏదైనా చెడు జరిగిందంటే సంఘస్థులారా దయచేసి వినండి. సంఘస్థులుగా ఉన్న మనము మన జీవితంలో ఏదైనా ఒక చిన్న తప్పు జరిగిందంటే అది టోటల్గా సంఘం మీదకి దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక చిన్న విశ్వాస తప్పు చేస్తే ఆ విశ్వాస యొక్క ఆ చిన్న తప్పు సంఘం మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దావీదు ఏం చేశాడంటే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం మనము ప్రార్థన చేయాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని, సంఘము పవిత్రముగా, తప్పులు చేయని దానిగా, ఆదర్శవంతమైనదిగా, దేవుడి ఇష్టపడే సంఘముగా మనం ముందు నిలవాలని ఆ కృప మనకి ఎన్నారంటే దేవుని రాక వరకు లేదా మన పోకడం వెళ్ళేంత వరకు కూడా ఈ కృప మనం కొనసాగించుకొని ధన్యతని పొందుకోవడానికి దేవుడు మనకు దయచేయను గాక.